మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఉదయకాలం అన్నా అనే చక్కని కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ నిండు హృదయంతో వందనాలండి. దేవుని మహాకృప మీకు తోడై ఉండును గాక. దేవుని వాక్యంలోకి వెళ్ళి దేవుని మాటలు ధ్యానం చేద్దాం. వాక్యంలోకి వెళ్ళే ముందు ఒక మాట అండి, త్వరగా పారిపోండి. మీకేనండి చెప్పేది, త్వరగా పారిపోండి మీరందరూ. అదేంటన్నయ్య, మేం పారిపోవటం ఏంటి? మేమేం చేసాం? మమ్మల్ని ఎవరు పట్టుకుంటారు? అయినా ఎక్కడికి పారిపోవాలి, ఎందుకు పారిపోవాలి, మేమేం చేసామంటారా? మీరేదో చేశారు గనక ఎవరో వచ్చి మిమ్మల్ని పట్టుకుంటారు గనక పారిపోండి అంటలేదండి. బైబిల్ గ్రంథం మనం పారిపోవలసినటువంటి ఒక విషయాన్ని గురించి ఎంత తేటగా చెప్పిందో మీరు చూడండి ఒకసారి. దైవజనుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం, జారత్వమునకు దూరముగా పారిపోవుడి, జారత్వమునకు దూరముగా పారిపోవుడి. మనుష్యుడు చేయు ప్రతి పాపమును దేహమునకు వెలుపల ఉన్నది గాని జారత్వము చేయువాడు తన సొంత శరీరమునకు హానికరముగా పాపము చేయుచున్నాడు. జారత్వం ప్రియులారా, చూసారా? శరీర సంబంధమైనటువంటి భయంకరమైనటువంటి పాపం, వ్యభిచారం, జారత్వం, ఇదంతా కూడా శరీరంతో జరిగించేటటువంటి భయంకరమైనటువంటి పాపం అండి. ఈ రోజున ఈ పాపంలో ఎంతోమంది పడిపోతున్నారు, శరీరాన్ని అపవిత్రపరుచుకుంటున్నారు, అక్రమ సంబంధాల్లోనికి వెళ్ళిపోతున్నారు, ఉండకూడనటువంటి స్త్రీలతో ఉంటున్నారు, సాంగత్యం చేస్తున్నారు. వివాహానికి ముందే ప్రేమలు దోమలు అంటూ పార్కులకి అటు ఇటు తిరగటం అంటూ ఎంతోమంది శరీర సంబంధమైనటువంటి ఆ వ్యామోహానికి, కోరికలకి బలైపోతూ పరిశుద్ధంగా ఉండాల్సిన వారి శరీరం, వారి జీవితాలు వివాహానికి ముందే అపవిత్రపరుచుకుంటూ పాడు చేసుకుంటున్నారు. వివాహం అయిన వాళ్ళు కూడానండి భయంకరమైనటువంటి అక్రమ సంబంధాల్లో పడిపోయి కట్టుకున్న భార్యని, కుటుంబాన్ని విడిచిపెట్టి ఎవరి దగ్గరకో వెళ్ళిపోయి వారితో శరీర సంబంధమైనటువంటి పాపంలో పడిపోయి జారత్వంలో ఉండి, వ్యభిచారంలో ఉండి, అక్రమ సంబంధాల్లో ఉండి, ఎందుకు చేసుకున్నాను ఇలాంటి వాణ్ణి అని భార్య కన్నీరు పెట్టి ఏడ్చి, ఏంటి ఇలాంటి తండ్రి కడుపును మేము పుట్టాము అని బిడ్డలు అల్లాడిపోయి ఏడ్చి బాధపడేటట్టుగా ఎంతోమంది జీవితం, ఎంతోమంది స్త్రీలని పురుషులని లేదండి, స్త్రీ కూడా పురుషులు కూడా భయంకరమైనటువంటి చెడు. ఎక్కడో చదువుకోండి అని చెప్పి తల్లిదండ్రులు పంపిస్తే ఎవరినో ఇష్టపడ్డాను, ఎవరినో ప్రేమించాను ముందుగానే తిరిగేయటం. ముందుగానే ఈ రోజున ఈ సోషల్ మీడియా చూస్తున్నాం కదండి, యూట్యూబుల్లో ముందుగానే నేను లొంగిపోయాను, నా శరీరాన్ని అప్పగించేశాను, నన్ను లొంగ తీసుకున్నారు. ఎవరు లొంగిపోమన్నారు? ఎవరు అప్పగించమన్నారు? ఎందుకు అలాంటి పరిస్థితుల్లోకి వెళ్ళావు? అమ్మా నాన్న గుర్తు రాలేదా? వారి కష్టమేమీ గుర్తు రాలేదా? ఎందుకు అలాంటి పాడు పనుల్లోకి వెళ్ళి జీవితాన్ని పాడు చేసుకున్నావు? ఈ చివరి రోజుల్లోనండి ఈ శరీర సంబంధమైన పాపం చూడటం ఎక్కువైపోయింది. సెల్ ఫోన్ ఆన్ చేస్తే భయంకరమైనటువంటి అశ్లీల చిత్రాలు, బూతు సాహిత్యం, ఈ ఫోర్నోగ్రఫీకి అలవాటు పడిపోయి యూట్యూబుల్లో ఎంతో ధైర్యంగా మేమై చూస్తాము, మేమై చూస్తాం, ఏముంది ఎందుకు చూడడం, మాకు స్వతంత్రత ఉంది, మేము చూసేస్తాం చేసేస్తాం అని ఎంతోమంది ఏంటో తెగించేసి, ఏదో బరి తెగించారు అంటారు చూశారండి, పెద్దోళ్ళు అంటుంటారుగా, అలా తెగించేసి సమాజంతో మాకేం పని లేదు, తల్లిదండ్రులతో ఏం పని లేదు, ఎవరిని మేము లెక్క చేయమన్నట్టుగా ఇష్టానుసారంగా వారి శరీరాన్ని పాడు చేసుకొని నాశనం చేసుకుంటున్నారు. కానీ దేవుని వాక్యం, పరిశుద్ధ గ్రంథంలో ఉన్న దేవుని వాక్యం చెప్తుంది, ఇలాంటి జారత్వానికి దూరంగా మీరు పారిపోవాలి. మీ సెల్ ఫోన్లో చూడకూడని చూడాలని సైతాను మిమ్మల్ని ప్రేరేపించేటప్పుడే దాని నుంచి దూరంగా వెళ్ళిపోవాలి. ఎవరైనా మిమ్మల్ని శోధిస్తున్నారని అర్థమైనప్పుడే ఆ స్త్రీ నుండి దూరంగా వెళ్ళిపోవాలి, ఆ పురుషుడి నుండి దూరంగా వెళ్ళిపోవాలి, ఆ దృశ్యాల నుండి, ఆ బొమ్మల నుండి దూరంగా వెళ్ళిపోవాలి, పారిపోవాలి. ఎందుకంటే ఇది శరీరంతో చేసేటటువంటి ఒక భయంకరమైనటువంటి పాపం అండి. మనుషుడు చేయు ప్రతి పాపమును దేహమునకు వెలుపల ఉన్నది కానీ జారత్వం చేయువాడు తన సొంత శరీరమునకు
హానికరముగా పాపం చేయుచున్నాడు. సొంత శరీరానికి హాని జరిగేటట్టుగా పాపం చేస్తున్నాడు. నిజమే, ఈ జారత్వంలో వ్యభిచారాల్లో కూరుకుపోయిన వాళ్ళు వాళ్ళ శరీరాలు కూడానండి త్వరగా నాశనం అవుతాయి, త్వరగా పాడైపోతాయి. 19వ వచనంలో దేవుని వాక్యం అంటుంది, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరెరుగరా? ఈ దేహం ఎందుకు ఇచ్చాడండి దేవుడు? ఎందుకు దేవుడు మనకు అనుగ్రహించాడు అంటే పరిశుద్ధాత్మకు ఆలయం అండి. పరిశుద్ధాత్మకు ఆలయంగా ఉండాల్సిన ఈ దేహంతో ఆ పాడు పని ఎలా చేస్తాం? దేవుని ఆలయం కదా ఈ దేహం. దేవుడు విలువ పెట్టి కొన్నాడు కదా మనల్ని. ఆ మాటలు కూడా ఉన్నాయి కదా ఇక్కడ. మీరు మీ సొత్తు కాదు, మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. మీరు విలువ పెట్టి కొనబడిన వారు. మన కొరకు యేసయ్య కలువరి సిలువలో రక్తమంతా ధారపోసి ఆ వెల చెల్లించాడు. మనల్ని పిలుచుకున్నాడు, కొన్నాడు. ఈ శరీరం ఆయనిచ్చింది, ఈ జన్మ ఆయనిచ్చింది, ఈ దేహం ఆయనిచ్చింది, ఆయన ద్వారా అనుగ్రహించబడింది అని కదా ఇక్కడ ఉంది. ఆయనిచ్చింది ఇది. మరి ఆ దేహంతో ఆయన్ని మహిమపరచాలి. కానీ నీ కళ్ళతో దేవుణ్ణి మహిమపరచు, బైబిల్ చదువుకో, ప్రార్థన చేయి, నీ నోటితో, నీ పెదవులతో, నీ హృదయంతో దేవుని వాక్యాన్ని ధ్యానించు. నీ కళ్ళతో నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యకరమైన సంగతులు చూచున్నట్లు నా కన్నులు తెరువని దావీదు అన్నాడు. ప్రియులారా, నీ ప్రాణాత్మ శరీరాన్ని దేవుని బలిపీఠ మీద పెట్టాలి. ఇది దేవుడు మనకిచ్చింది, దేవుని ద్వారా అనుగ్రహించబడిన దేవాలయం ఇది. దేవాలయాన్ని ఎంత పాడు చేసుకుంటున్నారండి. ఎలా చూస్తావు నీ కళ్ళతో ఆ చూడకూడనటువంటి ఆ బూతు సాహిత్యాన్ని? ఎలా వింటావు నీ చెవులతో ఆ భయంకరమైనటువంటి సినిమా పాటలు, పాడు పాటలన్నీ? ఎలా టైప్ చేస్తావు నీ చేతులతో అవన్నీ కూడాను? సెల్ ఫోన్లో ఎలా టైప్ చేస్తావు? చేయకూడనటువంటి అన్నీ కూడా ఆ పాడి టైప్ చేసి ఆ గూగుల్లో వాటిల్లో ఎలా చూడగలవు నువ్వు? యూట్యూబుల్లో వాటిల్లో ఎలా చూడగలవు నువ్వు? వాటితో నీ హృదయం అంతా రాత్రంతా కూడా బురద బురద చేసుకొని ఎలా మనం ఉండగలం? ఆ అజ్ఞాన కాలంలో తెలుసో తెలియకో వాటిల్లో మేము చిక్కుకున్నామయ్యా అంటే అందులో నుంచి దేవుడు మనల్ని విడిపించాడు. ఒకవేళ నేను ఇంకా బయటపడలేదంటే బయటికి రమ్మని ఒక దైవజనుడిగా, ఒక అన్నగా ప్రేమతో నేను మీకు ఒక సలహా చెప్తున్నాను. బయటకు వచ్చేయండి, మంచిది కాదు. త్వరగా పారిపోమని ఉంది వాక్యంలో. పారిపోండి, జారత్వానికి దూరంగా పారిపోండి అని కదా బైబిల్ అంటుంది. అక్కడ ఉండకూడదు. నీకు ఎక్కడ శోధన కలుగుతుందో ఆ స్థలంలో ఉండకూడదు. ఒకవేళ సెల్ ఫోన్ లాగేస్తా ఉంటే వెంటనే అక్కడి నుంచి ప్రార్థనలోకి వెళ్ళిపో, బైబిల్ గ్రంథాన్ని తీసుకొని చదువుకో, దేవుని తట్టు చూడు, మోకాళ్ళ మీద పడు. అంతేకాని దాని దగ్గరే ఉండొద్దు, దూరంగా వెళ్ళిపో. యోసేపును గుర్తు చేసుకోండి. ఇక్కడ యోసేపును గుర్తు చేసుకోండి. నా భర్త కూడా ఇక్కడ లేడు, ఎవరు మనల్ని చూడరు, రా నాతో పాపం చేయమని పోతీఫర్ భార్య అడిగినప్పుడు యోసేపు ఆమెను నెట్టేసి పారిపోయాడే గాని, ఎవరూ చూడకపోతే ఏంటమ్మా దేవుడు నన్ను చూస్తున్నాడని నెట్టేసి పారిపోయాడే గాని యోసేపు ఆమెతో పాపం చేయలేదు. పారిపోయాడు కదా. అలా పారిపోవాలి మనం, అలా పారిపోవాలి. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డ, నువ్వు యవనస్తుడివైనా యవనస్తురాలువైనా, పెద్ద చిన్న స్త్రీ పురుషులు ఎవరైనా సరే, ఈ శరీర సంబంధమైనటువంటి పాపం నుండి త్వరగా మీరు పారిపోవాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది. దైవజనుడిగా నేను మీకు తెలియజేస్తాను. పారిపోదామా? త్వరగా ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మీకు వందనాలయ్యా. ఈ దేహము మీరు అనుగ్రహించింది, ఇది జారత్వానికి కాదు. విలువ పెట్టి మమ్మల్ని కొన్నారు. మమ్మల్ని పుట్టించింది మీరే, మరలా వెలపెట్టి విలువ పెట్టి కొన్నది మీరే. పరిశుద్ధాత్మ తండ్రి, మీకు ఆలయంగా నిలయంగా ఉండవలసిన మా శరీరాలు ఈరోజు పాపానికి లోనైపోయాయని ఈ వర్తమానమిని ఎంతమంది పశ్చాత్తాపడుతున్నారో వారందరినీ చూడండి. తిరిగి మిమ్మల్ని మహిమపరిచే శరీరాలుగా ఉంచండి. వారి కానుకే కాదు కానీ వారి శరీరాలు కూడా మీకు సమర్పించే కృప దయచేయండి. ఈ వర్తమానం యొక్క దీవెన ప్రతి బిడ్డకు అనుగ్రహించమని, తద్వారా కలిగే మేలంతా మీ ప్రజలకు చేయమని యేసు నామాని ప్రార్థన మనవులు అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుని మహాకృప మీ తోడే ఉండును గాక. ఆమేన్. కలుసుకుందాం.